అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న శారీస్ అన్నమాట. సో యాక్చువల్లీ నేను కట్టుకుంది కూడా లాంగ్ బ్యాక్ శారీ. సో ఇప్పుడైతే ఈ ప్యాటర్న్ లో లేవు, ఈ ప్యాటర్న్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో దాని రిలేటెడ్ లో కొంచెం చూపిస్తాను. అండ్ ఇలాంటి ప్యాటర్న్ ఉన్నది కూడా నేను ఇంకో కలర్స్ లో అయితే ఉంది, అది షేర్ చేస్తాను. మీషోలో తీసుకున్న వర్క్ శారీస్ బాగా అడుగుతున్నారు. సో ఇంకొకటి ఆర్డర్ పెట్టాను నేను. లాస్ట్ టైం బ్లూ చూపిస్తాను కదా, అదే ప్యాటర్న్ లో మనకి బ్రౌన్ అన్నమాట, బ్రౌన్ కలర్ ఇలా హెవీ వర్క్ అయితే వస్తుంది. సో యాక్చువల్లీ అయితే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు వర్క్ కొంచెం డిఫరెంట్ గా వచ్చిందని చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి బ్రౌన్ అన్నమాట. సో బ్రౌన్ కలర్ లో బాగుంటుంది అనిపించి అయితే ట్రై చేయాలనిపించింది. నేను బ్లూ కలర్ అయితే మా అక్కకి నచ్చి తీసుకెళ్ళింది అనమాట. సో ఇదిగోండి, బ్రౌన్ కలర్ లో మొత్తం కూడా స్టోన్ వర్క్ వస్తుంది. ఈ శారీ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, ప్యూర్ షిఫాన్ లో అన్నమాట. మనకు మొత్తం కూడా ఇలా అయితే వస్తుంది. సో దీంట్లో ఏంటంటే తక్కువగా స్టాక్ తీస్తున్నట్టున్నారు. కలర్స్ అనేవి 1 to 1 అలాగే కనిపిస్తున్నాయి. దీంట్లో ఇప్పుడు ఆరెంజ్ అయితే ఉంది, నేను మీకు ఆరెంజ్ కలర్ షేర్ చేస్తాను. సో శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. శారీ బ్రౌన్ కలర్ లో స్టోన్ వర్క్ రేర్ గా ఉంటుంది కదా అనేసి అయితే ట్రై చేయాలనిపించింది. సో ఇదిగోండి స్టోన్ వర్క్ అంతా వస్తుంది. సో దీంట్లో రివ్యూ పిక్చర్స్ వేరే వాళ్ళు తీసుకునేవి కూడా ఉన్నాయి, మీరు అవి చూడొచ్చు. బ్లూలో అయితే చాలా ఉన్నాయి. సో చూడండి, మళ్ళీ రీస్టాక్ అయినా స్టాక్ అవుట్ అయిపోయినా నోటిఫై మీలో అయితే పెట్టుకోండి. మంచి వర్క్ శారీస్ అనమాట. విత్ బ్లౌజ్ కూడా వర్క్ అయితే వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ మీద వర్క్ అయితే వస్తుంది, హ్యాండ్స్ కి నెక్ కి వస్తుంది అనమాట. ఇది హ్యాండ్స్ మీద వర్క్. ఇదిగోండి నెక్ వర్క్ చూపిస్తాను. ఇది వచ్చేసి నెక్ వర్క్. సో ఓకే, ప్లెయిన్ మంచి ప్యూర్ ప్రీమియం క్వాలిటీ మనకి షిఫాన్ శారీకి మొత్తం స్టోన్ వర్క్ అనమాట. స్టోన్ కర్దానా వర్క్. ఇదిగోండి సింపుల్ గా ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది. మంచి బడ్జెట్ లో వర్క్ శారీ అయితే చాలా బాగుంటుంది, డెఫినెట్ గా ట్రై. మీకు నేను బ్యాక్ క్యామ్ లో శారీకి కుట్టిన బార్డర్స్ వి అవి మీకు క్లియర్ గా చూపిస్తాను, వీడియో లాస్ట్ దాకా చూడండి. శారీ చూసారు కదా, ఇట్లా వర్క్ నేను స్పేసిఫిక్ లో ఫస్ట్ ఇట్లా తీసుకొని ఈ లేస్ కుట్టేది అడుగుతూనే ఉన్నారు. సో యాక్చువల్లీ నేను మర్చిపోయాను, నేను ప్రీవియస్ గా లేస్ చూపించా కానీ లేస్ ఎలా కుట్టేది చూపించలేదు. సో చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఇప్పుడు కొన్ని లేసెస్ స్ట్రేట్ లేస్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది స్ట్రేట్ లేస్ ఉంది అనుకోండి, మిషన్ మీద కుట్టు వేసేయచ్చు దీనికి. ఇది ఎందుకంటే ఇది జస్ట్ గ్లిటర్ సాఫ్ట్ మెత్తగా ఉంది, ఇక్కడ కుట్టి వేసేసాను. ఈ స్ట్రేట్ లేస్ కుట్టాలంటే మాత్రం నార్మల్ మిషన్ మీద కుట్టేయచ్చు. ఇది కూడా జనరల్ గా కొంచెం వేరే మిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కుట్టేయచ్చు. లేదు మిషన్ లేదు అనుకుంటే, ఇదైతే మా మమ్మీ అయితే చేతి మీద కుట్టేశారనమాట, పెద్ద పెద్ద టాకాల్లాగా వేసేసి. బికాస్ ఇది కర్వీగా వచ్చింది, మొత్తం కర్వీలో వచ్చింది అండ్ సీక్వెన్స్ వచ్చింది, చెమ్కి వచ్చింది అనమాట. సో చెమ్కి వచ్చినందుకు సో జస్ట్ ఇట్లా థ్రెడ్ తోటి మా మమ్మీ కుట్టేసింది అనమాట. ఇది నేను స్పేస్ సిల్క్ శారీ తీసుకొని నేనే దీన్ని స్టిచ్చింగ్ అంటే ఎలా చేశాను, అసలు ఏం చేశానో చెప్తాను. ఫస్ట్ ఈ శారీ అంతా కింద వేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ కాకుండా ఇంకో గ్లూ వస్తుంది కదా, నేను ఆ గ్లూ కూడా వీడియోలో చూపించా, అది వేసి మొత్తం శారీ అంతా స్టిక్ చేశాను. సో చూడండి మొత్తం అతికిచ్చేసాను అనమాట లేస్. ఎందుకు అతికిచ్చాను, మిషన్ మీద ఎందుకు కుట్టలేమంటే మొత్తం పర్ల్ వర్క్ అయితే వచ్చింది దీనిపైన. ఇదిగోండి పర్ల్ వర్క్ అయితే వచ్చింది అనమాట మొత్తం శారీ పైన. ఐ మీన్ బార్డర్ అంతా 700 రూపీస్ పడింది మీషోలో తీసుకున్న బార్డర్. చాలా కాస్ట్లీ లుక్ బార్డర్ లాగా వచ్చింది, మంచి స్టోన్ అండ్ పర్ల్ వర్క్ లో వచ్చింది బార్డర్ అంతా కూడా, చాలా షైనీగా ఉంటుంది. సో ఇది ఇంత హెవీది ఫస్ట్ శారీకి అంతా స్టిక్ చేసేసుకొని అతికిచ్చేసా, గమ్ పెట్టి అతికిచ్చిన తర్వాత మళ్ళీ చేతి పైన ఒక్కొక్క కుట్టు సిల్వర్ దారం తీసుకొని, ఎందుకంటే ఈ పైన అంతా షైనీగా సిల్వర్ థ్రెడ్ తో వర్క్ ఉంది. సో అందుకోసం అక్కడక్కడ చేతి పైన అంత ఇలా కుట్టు వేస్తూ వచ్చా. సో ఇదిగోండి నేను ఎలా చేశాననేది చెప్తున్నా. చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ చాలా డేస్ కొంచెం చేశాను అనమాట. ఇదిగోండి కనిపించకుండా చిన్న చిన్న కుట్లు వేస్తూ వచ్చాను మొత్తం. 2 days లో ఫినిష్ అయిపోతుంది, సీరియస్ గా కూర్చొని చేస్తే 2 days లో అయిపోతుంది. నేను జస్ట్ 10 minutes అట్లా చేస్తూ చాలా రోజులు అయితే చేసా. ఇదిగోండి ఇలా. అండ్ ఈ ప్యాచ్ నేను ప్రీవియస్ గా వీడియోస్ లో కూడా ప్యాచెస్ చూపించాను నేను. ఈ ప్యాచెస్ ఇట్లా తీసుకొని జస్ట్ కార్నర్స్ లో ఈ ప్యాచ్ పెట్టాను అనమాట. చూపిస్తాం మీకు పళ్ళు కార్నర్స్ లో. సో చూడండి ఈ పళ్ళు కార్నర్స్ లో ఇది యాక్చువల్లీ నార్సింగ్ లో వెళ్తే ఇట్లా వర్క్ చేసిన ఇదే బ్లూ శారీ, స్పేస్ సిల్క్ శారీ 4700 ఉంది.
సో కాకపోతే నేనైతే దీన్ని ఇలా మేక్ చేసుకున్నాను. 890 శారీ, 690 పడింది ఈ శారీ అయితే. అప్పుడు తగ్గాయి రేట్ అప్పుడు. లేస్ 790, ఈ ప్యాచెస్ ఒక 200 300 పడ్డాయి. ప్యాచెస్ ఎక్కువ పడింది. ఈ ప్యాచెస్ మొత్తం కర్దానా వర్క్ ప్యాచెస్ ఇలా ఇలా బ్యాక్ సైడ్ ఇట్లా చేపెట్టేసి ఇది కూడా స్టిక్ చేయాలి. ఫస్ట్ స్టిక్ చేసేసి కుట్టు వేసుకున్నాను. కొంచెం గట్టిగా ఉంటది. ఎక్కడైతే కుట్టు వస్తుందో అక్కడ మాత్రమే వేసాను అనమాట. అండ్ చిన్న స్టోన్స్, ఇదిగోండి ఈ స్టోన్స్ కూడా మీషోలోనే తీసుకున్నా. ఎక్కువ వద్దు, స్టోన్ కనిపించకుండా ఉండాలి అనేసి లైట్ గా అక్కడక్కడ స్టోన్ అనేది, ఇదిగోండి మడతతో మీకు చూపిస్తే కనిపిస్తుంది. అక్కడక్కడ స్టోన్ వర్క్ అనేది కుట్టేశాను అనమాట. ఈ స్టోన్స్ ఎలా అంటే మనకి ఇట్లా కింద హోల్స్ ఉన్నాయి, దీనికి కుట్టేలాగే ఉన్నాయి. సో అక్కడక్కడ ఇలా స్టోన్ అయితే కుట్టాను. ఇలా అయితే వస్తుంది. సో దిస్ ఈస్ ద లుక్. ఈ లేస్ ని గట్టి లేస్ కాబట్టి ఫస్ట్ అతికిచ్చేసి తర్వాత నార్మల్ గా చేతి పైన ఒక్కొక్క అక్కడక్కడ కుట్టు వేశాను. ఇదండి ఈ లేస్ కుట్టే విధానం. నేను మిషన్ లేదు నా దగ్గర, అయినా కూడా చేతి పైన నేను ఇలా అయితే చేసుకున్నాను ఈ శారీని. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇదిగోండి, మీరు అడుగుతున్నారు కదా స్పేస్ సిల్క్ లో ఈ బార్డర్ శారీ కూడా చాలా బాగా వచ్చింది అసలు. ఇది ఇప్పుడు స్టాక్ లో ఉందో లేదో తెలీదు. కావాలంటే దీనికి అక్కడక్కడ స్టోన్ కుట్టచ్చు, లేదా నేను చిన్న వేరే ఏదైనా స్టోన్ ట్రై చేయొచ్చు. సో స్పేస్ సిల్క్ శారీస్ మనకి మీషోలో చాలా మంచివి దొరుకుతున్నాయి. స్పేస్ సిల్క్ ఇన్ ద సెన్స్ నాట్ ప్యూర్ స్పేస్ సిల్క్ వెళ్తే కూడా జారిపోతుంది, కంప్లీట్ ఫ్లోయి ఉంటుంది. ఈ ప్యాటర్న్ శారీస్ అయితే చాలా ఉన్నాయి మీషోలో. నేను ఒకటైతే లింక్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తా. ఈ లేస్ తోటి మన ఇష్టంతో లేస్ కుట్టుకోవచ్చు. కుట్టిన లేస్ కుట్టిన శారీస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇదండి నా వీడియో అయితే. అండ్ ఇంకొక ప్యాచ్ వర్క్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఒక ప్యాచ్ చూపించాను కదా, దీనిలో సిల్వర్ ప్యాచ్, దాంట్లో రోజ్ గోల్డ్ ప్యాచ్ అనమాట. సో రోజ్ గోల్డ్ ప్యాచ్ దేనికి రాదు, కానీ జస్ట్ రోజ్ గోల్డ్ ఫ్లవర్ కోసం ట్రై చేస్తే నాకు ఇది రోజ్ గోల్డ్ వచ్చింది. గోల్డ్కి సెట్ అవ్వట్లేదు, ఇది రోజ్ గోల్డ్. ఓకే, రోజ్ గోల్డ్ ప్యాచ్ అనమాట. సో ఇది ఒకటి. అండ్ ఇంకొక ప్యాచెస్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి క్లాత్ ప్యాచెస్ అండి. క్లాత్ ప్యాచెస్ వచ్చి దీనికి అతికిచ్చారు ఇవంతా. ఇది కుట్టిన ప్యాచ్. ఇది కుట్టారు మొత్తం కూడా కర్దానా వర్క్, జర్దోసి వర్క్ కుట్టిన ప్యాచ్ అనమాట. ఇది వచ్చేసేమో స్టిక్ చేశారు అన్ని. సో ఇది వచ్చేసి 4 వస్తాయి సింగిల్ ప్రైస్ లో. ఇలా అయితే ఉంటుందన్నమాట. ఎవరికన్నా ఇంకేదైనా డెకరేటివ్ పీస్ చేయాలంటే కూడా ఈ ప్యాచెస్ యూస్ చేయొచ్చు. ఇదైతే మాత్రం కాస్ట్లీ పడుతుంది కాబట్టి మంచి కాస్ట్లీ శారీస్ కు బ్లౌజెస్ కు యూస్ చేయండి. ఓకే, ఇది. సో ఇదండి నా వీడియో. మీకు అయితే హెల్ప్ అవుతాయి అనుకుంటా నేను చూపించిన ఈరోజు మెటీరియల్ కానీ శారీస్ కానీ. సో మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.